రైట్. ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా మధ్య వార్ అయితే గట్టిగా తగ్గపోరులా నడుస్తూ ఉంది. ఎందుకంటే మొన్నే యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ అటాక్ చేసింది. ఇప్పుడు వీళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. ఇలా పరస్పరం దాడుల మధ్య ఇప్పుడు కొత్త అంశం పైకి వచ్చింది. ఏదంటే న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ బాంబ్స్ బయటకు వస్తూ ఉన్నాయి. నేను న్యూక్లియర్ బాంబ్ వేస్తానంటే నేను వేస్తానంటూ ఇద్దరు కూడా ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటా ఉన్నారు. సో ఒకవేళ నిజంగా న్యూక్లియర్ బాంబ్ కనుక వేస్తే, ఒకప్పుడు చైనా మీద న్యూక్లియర్ బాంబ్ నాగసాకి మీద వేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో, ఇప్పుడు ఒకవేళ ఈ రెండు దేశాలు కనుక న్యూక్లియర్ వెపన్స్ వాడితే ప్రపంచం ఏమైపోతుంది, ఈ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ప్రజల అభిప్రాయం ఏంది, ఆ న్యూక్లియర్ బాంబ్స్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. ఏదైతే ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతూ ఉందో దాని గురించి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు సార్ చెప్పండి. ఇప్పుడు యుక్రెయిన్ రష్యాకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఒకరి మీద ఒకరు మిసైల్స్ చేసుకుంటే కనుక మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వార్ 1, 2 అయిపోయింది. ఇప్పుడు వీరు చేసే యుద్ధం వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది. సో నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటారా? వస్తే ఏంటి పరిస్థితులు అంటారు? వస్తే ఉంది, మొత్తం శూన్యమే, ఏముండదు, సర్వనాశనం అయిపోతాయి దేశాలు. మళ్ళీ కోలుకోవాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది. హతపతాలకు వెళ్ళిపోతాయి ప్రతి దేశం కూడా. ఖచ్చితంగా ఇలాంటి యుద్ధాలను ఎవరో ప్రోత్సహించకూడదు, ఇలాంటి యుద్ధాలని ఎవరో కూడా సమర్థించకూడదు. ముఖ్యంగా ఎన్ని కుటుంబాలు భోజనాలు లేకుండా, ఎన్ని కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు కూడా ఆకలితో అలమటిస్తున్నారు యుద్ధాలు జరిగేటటువంటి ఆ రెండు దేశాల్లో. మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్ప అని సంకలు గుద్దుకోవడం కాదు, దేశాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం ఏ దేశనేతైనా చేయాలి తప్ప ఇలాంటి దేశాన్ని అతపాతాలను తొక్కేసేటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ యుద్ధమైనా, ప్రపంచ శాంతిని కాంక్షించి ఎవడైనా సరే యుద్ధాన్ని ఆపాల. యుద్ధం జరిగితే అక్కడ జరిగేటటువంటి పరిణామాలు మామూలుగా ఉండవు. అసలు జనజీవనం స్తంభించిపోద్ది. ఎక్కడ కూడా వాటర్ కానీ లేకపోతే తినడానికి తిండి కానీ ఏముండదు, అల్లాడిపోతారు. ఆకలితో అలమటించి జనాలు చచ్చిపోతారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితాలు వచ్చేస్తాయంటే ఎంత దుర్భరమైన జీవితాలు వచ్చేస్తాయి. కాబట్టి యుద్ధాలు జరగడం ఎప్పటికీ మంచిది కాదు. అవసరమైతే అన్ని దేశాలు ఒక తాటిపై వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి తప్ప ఒకరి మీద ఒకరు రెచ్చిపోయి మా దేశం గొప్ప, మా దేశం బలంగా ఉందని చెప్పి యుద్ధానికి వెళ్ళిపోతే వీడు బలంగా ఉంటే బలహీనుడు దెబ్బతింటాడు, కానీ వాడి మీద బలమైన వాడు వచ్చి కొడతాడు. మొత్తం కలిపి సర్వనాశనం అయిపోతుంది తప్ప ఎందుకు పనికి రాకుండా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. కాబట్టి యుద్ధం మాత్రం జరగడానికి వీల్లేదు, జరగకూడదు. ప్రపంచ శాంతిని కాంక్షించి ఎవరైనా సరే యుద్ధం ఆపాలని చెప్పి ప్రయత్నం చేయాలి. ఈ తెలుగు ఎవరికైనా అర్థమవుతుందో లేదో తెలియదు, నాకు తెలియవచ్చు. నిజంగా యుద్ధం అంటూ జరిగితే ప్రపంచ దేశాలు మొత్తం అల్లకల్లోలం అయిపోతాయి. ఎవరికి మనశ్శాంతి ఉండదు, ఏ బిడ్డ కూడా సుఖంగా ఉండరు, ఏ ఫ్యామిలీ కూడా సుఖంగా ఉండదు. అది ఎంత గొప్పడైనా సుఖశాంతులు అన్నీ పోతాయి. తర్వాత ఆ యుద్ధం జరిగినటువంటి దేశాలకి సర్వనాశనమే అయిపోతాయి. ఇంకా ఏం చెప్తావు యుద్ధం గురించి? నాశనమే, ఇంకేముండదు అందులో. ఇప్పుడు అమెరికా ఎప్పుడైనా యుక్రెయిన్ సపోర్ట్ చేస్తూ ఉంది అమెరికా. సో అమెరికా నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అమెరికా ఎప్పుడైనా. సో అమెరికా ఎప్పటికైనా అందరికీ వారు కోరుకుంటుందా, లేకపోతే నిజంగా కాంప్రమైజ్ చేస్తుంటారా? అమెరికా లాంటి దేశం, దాని మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం కోడిపందాలు ఆడతాం కదా, కోడిపందాలు ఆడతామా, పైన పందెం కట్టేటోడు ఎవడు ఉంటాడు, ఒకరు ఇద్దరు ఉంటారు, ఆ నష్టపోయేవాడు ఎవడు. అలాగా కోడిపందాలు కట్టినట్టు కట్టేసి ఆ దేశాలు నాశనం అయిపోయిన తర్వాత ఆ దేశ పేదరికం మీద వ్యాపారం చేసుకునే దేశం ఏదైనా ఉంటే, అంత దరిద్రమైన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. మనం తరాల కానీ చాలా సంవత్సరాల నుంచి దాని పోకడ, దాని వ్యవహార శైలి చూస్తున్నాం. ఎవడో ప్రధానమంత్రి అయినా, ఎవడో దేశాధ్యక్షుడైనా, అమెరికా దేశాధ్యక్షుడు పక్క దేశాలన్నీ సర్వనాశనం అయిపోవాలా, ఆ దేశం ఒకటే బాగుండాలా అనే ఆలోచనలో ఉన్న దేశం ఏదైనా ఉందంటే అమెరికా. ఎందుకంటే వీళ్ళు తయారు చేసేటువంటి బాంబులు కానీ, వాళ్ళు చేసేటటువంటి వస్తువులు కానీ అమ్ముకుని శవాల మీద పైసలు ఏరుకుంటుంది అమెరికా దేశం. కాబట్టి అమెరికా దేశాన్ని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళంతా కూడా వికృత క్రీడ మాత్రం ఎప్పుడూ తిలకిస్తూ ఉంటారు. అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని ఆనందంగా సైకోయిజం అంటారు. వాళ్ళ మనస్తత్వం అంతా. ప్రపంచ దేశాలు నాశనం అయిపోతుంటే ఇంకొంచెం అగ్గిరాజేసే దేశం ఏదైనా ఉందంటే అమెరికా. ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 1, 2 అయిపోయింది. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్య గొడవలు చూస్తూ ఉంటే వరల్డ్ వార్ 3 వచ్చేలా ఉంది. సో యుద్ధం అంటూ వస్తే ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? యుద్ధం వాళ్ళు కంటిన్యూ చేయాలా, ఆపేయాలంటారు? ఆపేస్తే బెటరు. ఎందుకనంటే ఇంత ముందు కూడా ఉక్రెయిన్ అండ్ రష్యాలో యుద్ధాలు జరిగినాయి. అసలు వీళ్ళు ఏం కావాలని యుద్ధాలు చేస్తున్నారు, ఏం కావాలని ప్రజల ప్రాణాలు తీస్తున్నారు? ఎందుకు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ యుద్ధాలు ప్రకటించుకొని ప్రజల ప్రాణాలు తీయడం వలన ఇతర దేశాలకు కూడా ఎంత ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి, ఎటువంటి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి అనేది తెలియట్లేదా? అక్కడ ఆ దేశాలలో, అక్కడ యుద్ధాలు చేసుకునేటటువంటి దేశాలలో
ప్రాణాలు పోతూ ఉంటుంటే ఇతర దేశాలకి ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ దేశానికి ఈ దేశానికి, ఈ దేశానికి ఆ దేశానికి లావాదేవీలు చాలా ఉంటాయి. ఇప్పుడు మా ఇండియన్ కంట్రీ ఉంది, ఇండియన్ కంట్రీ ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి ఏదో ఒక సరఫరా చేస్తుంది. అలాగే రష్యా దేశం మన ఇండియన్ కంట్రీకి ఏదో ఒకటి చేస్తుంది, అమెరికా ఏదో ఒకటి చేస్తుంది, అమెరికాకి ఏదో ఒకటి చేస్తుంది. ఇలా సత్సంబంధాలు పెట్టుకొని, అవినాభావ సంబంధాలు పెట్టుకొని మాట్లాడుకొని ఏమన్నా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకోవాలి. కానీ ఈ యుద్ధాలకు దిగి అవతల ప్రాణాలను ఎందుకు తీసుకుంటున్నారు? ఇతర దేశాల మీద ఆర్థిక ఇబ్బందులను ఎందుకు వేస్తున్నారు? ఇంతకుముందు ఉక్రెయిన్ రష్యా దేశాలు కొట్లాడుకున్నాయి, వాళ్ళ ప్రాణాలు ఎలా పోయినాయి? వాళ్ళు వద్దు ఆపేయండి అని మహిళలు సైతం కన్నీళ్ళతోటి చేతులు జోడించి మరీ పెట్టుకున్నారే, అవి ఏవి కనపడలేదా? రష్యా దేశం ఏంటి, ఉక్రెయిన్ దేశం ఏంటి, ఎవరైనా మహిళలే, ఎవరు కన్న వాళ్ళైనా బిడ్డలే. ఇప్పుడు ఈ కన్న బిడ్డలే కదా, ఈ మహిళల కన్న బిడ్డలే ఇది యుద్ధాలు చేసుకుంటున్నారు, ఈ రక్తపాతాలు సృష్టిస్తున్నారు, ఈ ప్రాణత్యాగాలు ఇది ఒడికడుతున్నారు. ఈ ప్రాణత్యాగాలని, ఈ యుద్ధాలని ఆపేసి ఎవరికి వాళ్ళు సామర్థ్యంగా కూర్చొని మాట్లాడుకుంటే ఒప్పందాలు కుదిరితే ఒప్పించుకొని చేసుకోండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని మీ దేశం మీద మాది ఆధిపత్యం కావాలి, మీ దేశం మీద మాది ఆధిపత్యం కావాలి అని మీ ఆధిపత్య పోరు గురించి పెట్టుకొని ప్రజల ప్రాణాలను తీస్తూ, ప్రజలని కక్లాబికలం చేస్తూ, ఇతర దేశాలలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల మీద కూడా చాలా దెబ్బ పడుతుంది. దయచేసి యుద్ధాలు ఆపేసుకొని ఎవరికి వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రపంచ యుద్ధం 1, 2 అయిపోయింది. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్య వార్ చూస్తూ ఉంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది. న్యూక్లియర్ బాంబులు వేసుకునేలా ఉన్నారు. సో ఇలాంటివి జరిగితే ఎలా ఉండబోతుంది ఇండియా పరిస్థితి, కానీ ప్రపంచ యుద్ధాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? అన్ని దేశాలు నాశనం అయిపోతాయండి, అవసరం లేదు అది. ఎందుకంటే ఒకళ్ళ ఆస్తుల కోసం ఒకళ్ళు కాపాడుకోవడానికి అవన్నీ ఆక్రమించుకుంటాను తప్ప ఇది చాలా తప్పండి. ఎందుకంత ఉపయోగం ఏంది? పిల్లలు అందరూ చనిపోతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు ఆస్తులు వాళ్ళకి ఏమొస్తాయి? ఈ ఆస్తులు నాశనం అయిపోతే వీళ్ళకి ఏమొచ్చుద్ది? ఏం రాదుగా. ఎందుకు అనవసరం అన్ని పోటీ చేస్తే తప్పండి. అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకా అది మన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అంటారు? మనకు చూపెట్టలేండి. మన వల్ల వాళ్ళు మనకేం చూపెట్టలేరు, మనకేం అవ్వదులే. వాళ్ళు ఏదో చెప్తుంటారు కానీ మనకేం అవ్వదు. మనకు మోడీ గారు ఉన్నంతవరకు ఏమవ్వదు, మనకేం అవ్వదు. ఒకవేళ అదే ఇప్పుడు న్యూక్లియర్ బాంబు అంటే నాగసాకి మీద వేసినప్పుడు గడ్డిపోచ కూడా మొలసలేదు ఇప్పటికీ. సో అలాంటి బాంబులు యుక్రెయిన్ మన పక్కనే ఉంటుంది, రష్యా మన పైన ఉంటుంది. అలాంటి బాంబు వేసినప్పుడు మన దగ్గర ఉండే సార్, మన దగ్గర ఉండే బాంబులు మనోడు బయటికి తీయలేదు కానీ తీసినప్పుడు చూపిస్తారు. మన దగ్గర ఉన్నాయి, ఏం భయం లేదు, భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు. ఎంతమంది చేసినా ఏమవదు. రైట్. ఇప్పుడు చూసుకుంటే యుక్రెయిన్కి రష్యాకి వార్ అయితే నడుస్తూ ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు న్యూక్లియర్ వెపన్ వాడినా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. సో సిచ్యువేషన్ ఎలా చూస్తారు? ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా? సో మెయిన్గా మనం చూడాల్సింది హౌ ద వరల్డ్ వర్క్స్ ఏంటంటే, ఇప్పుడు యుద్ధం, న్యూక్లియర్ వెపన్ అవన్నీ పక్కన పెడితే అమెరికాకి $34 ట్రిలియన్ ఆఫ్ డెప్త్ ఉంది, అప్పులు ఉన్నాయి. సో ఈ యొక్క కోవిడ్ టైంలో పడిన ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ ఇన్ఫ్లేషన్ తప్పించుకోవడానికి కానివ్వండి, వీళ్ళు ఈ ప్రవోక్ చేస్తూ ఈ యొక్క, ఎందుకంటే మెయిన్గా వాళ్ళ బడ్జెట్స్ అన్నీ కూడా డిఫెన్స్ బడ్జెట్స్ ఉంటాయి. యూఎస్ కానివ్వండి, రష్యా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఎప్పుడో సోవియట్ టైంలో ఉన్న ఈ పాత వెపన్స్ ఇప్పుడు కానివ్వండి, యుద్ధ ట్యాంకులు కానివ్వండి, మిజైల్స్ కానీ అన్నీ తుప్పట్టిపోయి వాళ్ళ స్టాక్ పైల్స్లో ఉన్నాయి. సో వాటిని ఇప్పుడున్న కరెంట్ రేట్కి, మార్కెట్ రేట్కి రీప్యాకేజ్ చేసి అమ్ముకోవాలి అన్నప్పుడు దేశాల మధ్య ఇలా చిచ్చులు పెట్టడం అనేది క్వైట్ న్యాచురల్ వాళ్ళకి. సో అందుకే జయశంకర్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్, బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో మనం చూడాల్సింది ఏంటంటే, రష్యా దగ్గర కానీ అమెరికా దగ్గర కానీ కొన్ని వేల వెపన్స్, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. సో రష్యాకి సంబంధించి ప్రాజెక్ట్ డెడ్ హ్యాండ్ అనేది ఉంది. డెడ్ హ్యాండ్ అంటే ఇప్పుడు సడన్గా రష్యా మీద ఎవరన్నా కనుక దాడి చేసి మొత్తం అక్కడ ఉన్న మిలిటరీ కమాండ్ కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానీ ఎవ్రీవన్ చనిపోతే, న్యూక్లియర్ బటన్ నొక్కడానికి ఎవరు లేకపోయినా సరే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రాజెక్ట్ డెడ్ హ్యాండ్ అనేది యాక్టివేట్ అయిపోయి అక్కడ ఉన్న సేస్మిక్ యాక్టివిటీస్ని తీసుకొని అక్కడ ఉన్న వెదర్లో ఎటువంటి న్యూక్లియర్ దీనికి సంబంధించిన రేడియేషన్ని అర్థం చేసుకొని ఫస్ట్ కమాండ్ కంట్రోల్కి ఒకసారి రెస్పాన్స్ తీసుకొని, ఒకవేళ సైబర్ అటాక్ అయిందని దానికి డౌట్ వస్తే వితిన్ మినిట్స్లోనే, ఇవన్నీ 15 నిమిషాల్లోనే అవంతటికి అవే ఎవ్వరు బటన్ ప్రెస్ చేయకుండానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి వీళ్ళు ఫ్రీగా ముందుగానే ఎక్కడైతే లొకేషన్స్ వీళ్ళు ఇన్స్టాల్ చేసి ఉంచారో సోవియట్ ఎరా టైంలో అక్కడికి వెళ్ళి ఈ యొక్క బాంబులు పడతాయి అన్నమాట.
సో ఆపరేషన్ ప్రాజెక్ట్ డెడ్ హ్యాండ్ అనేది ఆల్రెడీ రష్యాలో ఉంది. రెండోది పసోడియన్ అనే డేంజరస్ న్యూక్లియర్ క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. ఒక చేపలాగా స్లోగా వెళుతూ, అంటే ఈ రోజున వాళ్ళు లాంచ్ చేస్తే 6 నెలలకి 7 నెలలకు కూడా అది స్లోగా సముద్రంలో ట్రావెల్ చేస్తూ రాడార్లు, ఎందుకంటే అది ఒక చేపలా ట్రావెల్ చేస్తుంది కాబట్టి అది ఎక్కడ కూడా మీకు రాడార్లో కానివ్వండి వాళ్ళ సోనార్లో కానివ్వండి తెలియదు అనమాట. కామ్గా వెళ్ళిపోయి పేలిపోతుంది. ఆ వెపన్ వచ్చేసి ఈ యొక్క యురేనియం ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్తో రన్ అవుతుంది కాబట్టి అన్లిమిటెడ్ డిస్టెన్స్, ప్రతి మిజైల్కి ఒక డిస్టెన్స్ ఉంటుంది, 10,000 కిలోమీటర్లు 15,000 కిలోమీటర్లు. ఆ యొక్క పసోడియన్ మిజైల్ ఏంటంటే ఈ యొక్క న్యూక్లియర్ వెపన్ అండ్ అట్ ద సేమ్ టైం రేడియో యాక్టివ్ ఎంజిన్స్ కాబట్టి స్లోగా వెళ్ళి ట్రావెల్ అయ్యి 6 months 7 months తర్వాత పేలుతుంది. అవి కూడా అన్నీ ఆటోమేటెడ్ చేసి పెట్టుకున్నారు. సో రష్యాని ఎవరు కదిలేరు. అట్ ద సేమ్ టైం యూఎస్ కూడా. సో వీళ్ళందరూ ఆడుతున్న బ్లైండ్ గేమ్ అంతే. ఎవ్రీవన్ నోస్, ఈ ప్రతి కంట్రీ ఇప్పుడు ఉన్న 8 కంట్రీస్, ఇజ్రాయెల్ 9వ కంట్రీ. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి అనే కన్ఫర్మేషన్ లేదు, బట్ 9వ కంట్రీ కింద అందరూ కన్ఫర్మ్ చేస్తారు. ఏ న్యూక్లియర్ కంట్రీ అయినా సరే 2 గొయ్యలు తవ్వాలి. ఏది ఒక న్యూక్లియర్ వెపన్ వాళ్ళు రిలీజ్ చేయాలంటే, ఒకటి వాళ్ళకి, రెండోది అవతల వాళ్ళకి. ఒకసారి వదిలేరంటే మళ్ళీ రిటాలియేషన్ ఉంటుంది కాబట్టి. సో చివరాఖరికి మ్యూచువల్గా బోత్ సైడ్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ఎవరు మిగలరు కాబట్టి. దే నో ఎవ్రీథింగ్. న్యూక్లియర్ ఈ వార్ అనేది, థర్డ్ వరల్డ్ వార్ అనేది జరుగుతుంది. బట్ న్యూక్లియర్ అనే సబ్జెక్ట్ మాత్రం ప్రతి చోట కండిషన్స్ ఉంటాయి, అంత ఈజీగా జరగదని నేను చెప్తున్నాను. రైట్. ఒకవేళ ఎలా ఉందంటే సిచ్యువేషను, మనం చూసుకుంటే యుక్రెయిన్ డ్రోన్స్తో దాడి చేసింది, రష్యన్ ఎయిర్ ఫోర్స్ మీద, మిలిటరీ బేస్ మీద దాడి చేసింది. సో ఒకవేళ ఇప్పుడు ఏదైనా న్యూక్లియర్ వెపన్ వాడితే నాగసాకిలో ఏదైతే సిచ్యువేషన్ చూసామో, సో అలాంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం ఒకటి కనపడుతుంది. 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే World War I, II అయిపోయింది, ఇప్పుడు 3 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఎలా చూడవచ్చు దీన్ని? మెయిన్గా న్యూక్లియర్ వార్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యేది? మిస్కమ్యూనికేషన్తోనే అవుతుంది. మిస్కమ్యూనికేషన్ 1983లో ఒక వెదర్ యూఎస్కి సంబంధించిన వెదర్ శాటిలైట్ని చూసి సోవియట్ యూనియన్ అది ఒక న్యూక్లియర్ థ్రెట్ అనుకొని ఆటోమేటిక్గా వాళ్ళ డిఫెన్స్లన్నీ యాక్టివేట్ అయ్యాయి. సో ఆ మిస్కమ్యూనికేషన్తో ఎందుకంటే ఒక న్యూక్లియర్ థ్రెట్ అనేది అవతల కంట్రీ రాడార్స్ కానీ డిటెక్ట్ చేసినప్పుడు మినిట్స్ ఆఫ్ టైం ఉంటుందన్నమాట. సో హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు. సడన్గా ఇప్పుడు నార్త్ కొరియా లాంటి కంట్రీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఆలోచించుకునే టైం ఉండదు. ఈ వెదర్ శాటిలైట్లు అంటే వాళ్ళకున్న రాడార్ సిస్టమ్ ఏది చిన్న పింగ్ని కూడా తీసుకొని, చిన్న పింగ్ ఏదన్నా అయినా సరే ఇమీడియట్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అట్లా యాక్సిడెంటల్గానే న్యూక్లియర్ వార్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. కానీ మీరు చూసుకుంటే రష్యా ఇన్ కేస్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ యూస్ చేసిన యుక్రెయిన్ మీద, దెన్ శాంక్షన్స్ అనేవి ఉంటాయి. కానీ వరల్డ్ మొత్తం కూడా మళ్ళీ రష్యాకి అగెనెస్ట్గా వెళ్ళదు. ఎందుకంటే ఫైనల్గా వచ్చేసరికి దే ఆర్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ వెపన్స్. సో నో వన్ వాంట్ టు మెస్ విత్ దమ్. ఎవరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళరు. సో యూఎస్ అండ్ యూకే, యూఎస్ అండ్ రష్యా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాత వెపన్స్ని అమ్ముకోవడానికి, రష్యా కొన్ని కంట్రీస్కి అమ్ముకుంటుంది, వాళ్ళ ఫ్రెండ్ కంట్రీస్ మళ్ళీ దానికి, అమెరికా కొన్ని కంట్రీస్కి అమ్ముకుంటుంది. సో ఇప్పుడున్న వార్ అన్నీ కూడా సైబర్ వార్స్ ఉంటాయి, ఎకనామిక్ వార్స్ ఉంటాయి. ఈ యొక్క ఇప్పుడు అడ్వాన్స్డ్గా రోబోటిక్ థింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఇంతకుముందు అమెరికా కానీ రష్యా కానీ అంత డబ్బంతా డిఫెన్స్లో పెట్టారు. ఆ డిఫెన్స్ అంతా కూడా ఈ యొక్క పాతకాలపు వెపన్స్ కానివ్వండి, ఐసీబీఎమ్స్ వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. మీరు ఈరోజు చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్లో కూడా డ్రోన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించినాయి. సో ఇప్పుడున్న వరల్డ్ అంతా కూడా డ్రోన్ వరల్డ్. కొన్ని కోట్ల రూపాయల ఒక యుద్ధ ట్యాంక్ని కూడా $300 అంటే దాదాపుగా 18,000, 30,000, 20,000, 25,000 రూపాయల డ్రోన్ వెళ్ళి కొన్ని కోట్ల రూపాయల ఒక 50 కోట్ల రూపాయల యుద్ధ ట్యాంక్ని పేల్చేస్తున్నాయి. సో వాళ్ళకి అర్థమైందనమాట. సో ఈ పాత వెపన్స్ నమ్ముకొని మళ్ళీ క్యాష్ చేసుకొని ఇన్ఫ్లేషన్ నుంచి బయటపడటానికి, ఈ అప్పుల నుంచి బయటపడటానికి చేస్తున్న ఒక డ్రామా మాత్రమే అనేది నా అభిప్రాయం. ఫైనల్ ఒక క్వశ్చన్, జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో, ఆ 2 కంట్రీస్ జరుగుతున్న వారు మన ఇండియా మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో కానీ, సెన్సెక్స్లో కానీ, దేశ లావాదేవీలో కానీ, ఓవరాల్ ఎకానమీలో చూసుకుంటే కానీ, ఇంకేదైనా వార్ విషయంలో కానీ మన ఇండియా మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఉంటుంది. ఎందుకనంటే మనం ఇప్పుడు ఇలాంటి వార్స్లో ఏంటంటే మనం ఏదో ఒక సైడ్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం రష్యా సైడ్ తీసుకున్నాము, బట్ మనం న్యూట్రల్గా కొన్ని చోట్ల ఉంటున్నాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయలాంటిది, ఒక రాడికల్ కంట్రీ.
ఆ రాడికల్ కంట్రీ అదిను అక్కడ ఎక్కువ టెర్రరిస్ట్ అండ్ ఆర్మీ రూల్ అనేది ఎక్కువ నడుస్తుంది. సడన్గా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ముస్లిం వరల్డ్కి ఉన్న ఒకే ఒక కంట్రీ పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అవి మన మీద ప్రయోగిద్దాం అనుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఓల్డ్ వెపన్స్ దాన్ని అసెంబ్లీ చేయాలంటే 4 చోట్ల నుంచి అవి తీసుకొచ్చి ఒక చోట అసెంబ్లీ చేయాలి. ఆ టైం మన ఇండియన్ ఆర్మీ ఇవ్వలేదు. సో వాళ్ళకి ముఖ్యమైన ఎయిర్ బేస్ని మనం టార్గెట్ చేసాము ఆ యొక్క వెపన్స్ని అసెంబ్లీ చేయడానికి వీలు లేకుండా. సో దాన్ని కన్సిడర్ మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో పాకిస్తాన్ చాలా వీక్గా ఉంది ఆ విషయంలో. బట్ ఎస్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ చెప్పాను కదా, మిస్కమ్యూనికేషన్ వల్ల ఏదైనా జరగాలి. ఏదైనా నార్త్ కొరియా లాంటి కంట్రీ ఏదైనా ప్రవోక్ అయ్యి వాళ్ళు యూస్ చేస్తారు. లేదంటే ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఏం ఛాన్స్ ఉందంటే దట్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ కంట్రీ. చాలా కంట్రీస్ ఏంటంటే దాన్ని ఇంకా కంట్రీ కింద కన్సిడర్ చేయాలి. సో లాస్ కొన్ని చోట్ల న్యూక్లియర్ లాస్ ఈ యొక్క లాస్ అనేవి వర్తించవు. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ న్యూక్లియర్ వెపన్ యూస్ చేస్తే ఇజ్రాయెల్ యూస్ చేయొచ్చు. బట్ అది మాత్రం వరల్డ్ని ట్రిగర్ చేయదు. ఇప్పుడున్న వరల్డ్ ఏంటంటే అందరూ మెచ్యూర్డ్ కంట్రీస్ ఉన్నారు, అందరికీ తెలుసు. మనం కనుక ఏదైనా సైడ్ తీసుకుంటే కనుక మనం ఈ యొక్క పెద్ద యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుంది, పూర్తిగా లాస్ అయిపోతాం అనే విషయం అందరికీ తెలుసు. సో ఎవరు కూడా వెళ్ళరు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ డై లెట్ దెమ్ డై అన్నట్టే చూస్తూ ఉంటారనేది నా అభిప్రాయం. ఇది సిచ్యువేషన్ చూశారు కదా, ఏదైతే యుక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతూ ఉంది. సో ఇరు పక్షాల వారికి ఎవరు న్యూక్లియర్ వెపన్ వాడినా ఇరు పక్షాలకి ఇదే సేమ్ డ్యామేజ్ జరుగుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు ప్రజలు కూడా. ఇది వారికి సంబంధించిన వివరాలు. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయుదేవ్, RTV. For latest updates on India-Pakistan tension, download RTV Live app.